ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినటువంటి ఈ మాటలు మనం గమనించినట్లయినా, దేవుడు దావీదుకు తన కృపను తోడుగా ఉంచినటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనంలో, గొర్రెల దొడ్డిలో కాపులు ఉన్నటువంటి నిన్ను తీసి ఇశ్రాయేలు మీద, నా జనులకు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించున్నానని దావీదుతో దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. దేవుడు అత్యంతమైనటువంటి ఘనత కలిగినటువంటి వాడని మరొక మారు దావీదు జీవితంలో దేవుడు రుజువుపరుచుకున్న వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకొని, సౌలుకు నా కృప దూరమైనట్లుగా నేను నీకు నా కృపను దూరం చేయను అని దావీదును జ్ఞాపకం చేసుకొని, నీ సంతానంలో నుండి నన్ను ఘనపరిచే వారిని నేను తీసుకొని వస్తాను. అతడు నాకు కుమారుడైండును, నేను అతనికి తండ్రినయుందును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించునని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఘనత కలిగినటువంటి వాడని మరొక మారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, మరి దేవుని వంటి వాడెవడును లేడు. ఎందుకనగా ఆయన ఇశ్రాయేలీయులను విమోచించినాడు ఐగుప్తులో నుంచి. లోకమైనటువంటి ఐగుప్తులో నుంచి నన్ను కూడా దేవుడు విమోచించి క్రీస్తు యేసులో మనకు గొప్ప రక్షణను కలగజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఘనత కలిగినటువంటి వాడు. అందును బట్టి నిత్య నరకమునకు పాత్రులమైనటువంటి మనలను దేవుడు తన ఉచితమైన కృప ద్వారా ఆయన శిలువ మరణ భూస్థాపన పునరుత్థానముల మూలముగా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ఆయన ఎంతో నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఘనతకు అర్హుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలో, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమైన నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినమున మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఊరకుండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు అని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగున మన బ్రతుకు జీవితంలో జరిగించి ప్రభు నామమును ఘనపరచుదుము గాక.